టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ఇటు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. మరోవైపు ఆయన కొడుకు అఖిరానందన్ ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని అందరూ ఎదురు చూస్తూ ఉండగా లేటెస్ట్గా త్వరలోనే అఖిరా ఒక సినిమాలో ఎంట్రీ ఇస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎప్పటి నుంచో ఓజీ సినిమాలో ఖచ్చితంగా అఖిరా నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. తీరా ఓజీ రిలీజ్ అయ్యాక అఖిరానందన్ ఆ సినిమా నటించలేదని అందరూ నిరాశయ్యారు. దీంతో వారందరికీ హుషారెత్తించే న్యూస్గా త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారి సారథ్యంలో అఖిరా త్వరలోనే సినీ ఎంట్రీకి రానున్నారట. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరానందన్కి మెగా కుటుంబ సభ్యులు చాలామంది ఖరీదైన గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. తాజాగా అఖిరానందన్కి 2 కోట్ల విలువైన కార్ గిఫ్ట్గా ఇచ్చారట టాలీవుడ్ సీనియర్ హీరో అఖిరా పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ గిఫ్ట్ని చూసి పవన్ కళ్యాణ్ గారు, అన్నా లెజినోవ్ గారు ఒక్కసారిగా ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే దసరా కానుకగా ఓజీ సినిమాతో మనం ముందుకొచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 3 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లోకి చేరి ఔరా అనిపించింది. దీంతో పవన్ కళ్యాణ్ గారి స్టామినా మరోసారి ప్రపంచానికి తెలిసినట్టయిందని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన పలు రకాల సేవలు అందిస్తూ దూసుకెళ్తున్న విషయం విదితమే.